పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నమస్కారం. నా పేరు మోతే నరేష్. నేను పీపీఐడి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మీరందరూ ఒక్కటై ముందుకొచ్చి నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను. నా గుర్తు పండ్లగుట్ట, మర్చిపోవద్దు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, డబ్బుకు మద్యానికి ఆశపడి ఈరోజు ఓటేస్తే మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకున్న వాళ్ళమైతే. ఒక్కసారి ఆలోచించండి, మన గడ్డం వివేక్ కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించారు. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ వాళ్ళకే అధికారం ఇద్దామా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే కొప్పుల ఈశ్వర్ గారు ఎమ్మెల్యేగా గెలిచాడు, విప్ అయ్యాడు, మంత్రి అయ్యాడు, 1000 కోట్లు సంపాదించాడు. మళ్ళీ ఇప్పుడు నేను కార్మికుడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కార్మికుడా, ధనవంతుడా? ఒక్కసారి ఆలోచించండి. గోమాస శ్రీనివాస్ గారు పెద్దపల్లిలో బీజేపీ చేసినటువంటి పనులు ఏమున్నాయో ఒక్కసారి చెప్పాలి. మన పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారు? బీజేపీ ప్రభుత్వం సామాన్యులకే అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం జరగట్లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.